ఆ జిల్లాలో వర్షం కురిస్తే వణికేనా? పాలకులు మారినా అభివృద్ధికి నోచుకొని పాఠశాలలు బహిర్భూమికి వెళ్లాలన్నా ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి. వాననీటిలోనే మధ్యాహ్న భోజనం చేయాల్సిన దుస్థితి. అపరిశుభ్రతతో వ్యాధులకు దారితీస్తున్న పాఠశాల పరిసరాలు. తమ సమస్యలపై స్పందించాలని విద్యార్థులు వేడుకుంటున్నా పట్టించుకునే నాదుడే కరువు. గత ప్రభుత్వం చేపట్టిన మన ఊరు మనబడికి ఈ ప్రభుత్వం చేపట్టిన బడిబాటకు నోచుకోక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాఠశాలపై స్వతంత్ర టీవీ ప్రత్యేక కథనం. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, నార్సింగి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో దారుణ పరిస్థితులు ఉన్నాయి. చిన్నపాటి వర్షానికే స్లాబుపై నుంచి నీరు వస్తుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి రిపేరు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. ఇక నార్సింగి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మరీ అధ్వానంగా మారింది. గత సంవత్సరం శిథిలావస్థకు చేరిన ప్రాథమిక పాఠశాల భవనాన్ని అధికారులు కూల్చివేశారు. పక్కనే ఉన్న ఉర్దూ పాఠశాల భవనంలో ప్రాథమిక పాఠశాల కొనసాగిస్తున్నారు. 1 నుండి 5వ తరగతి వరకు ఒకే గదిలో తరగతులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు భవనంపై నుండి నీరు రావడంతో రూమ్ తడిసి ముద్దయిపోయింది. పాఠశాలలోని వస్తువులు పూర్తిగా తడిసిపోయాయి. ఉదయం పాఠశాలకు చేరుకున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి నూతన భవనం నిర్మాణం చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. వాళ్ళకి బాత్రూమ్కు వెళ్ళాలంటే అక్కడ పోతేనేమో ఆల్బాల్ ఆడేది ఉంది, ఇక్కడ సందులకి వెళ్ళిపోతే ఇక్కడ పోనీయరు, అక్కడికి సందులకి వెళ్ళిపోతే అక్కడ పోనీయరు, ఎటు పోనీయరు, ఒవ్వులు పోనీయరు. రామాయంపేటల చుట్టుముట్ట పల్లెటూరు చుట్టుముట్ట మొత్తం అన్ని మంచిగా ఉన్నాయి. ఈ యొక్క బీసీ కాలంలోనే మొత్తం కంగారు చేసి పారేసి స్కూల్ టాయిలెట్లు అవి బాగాలేవు, ఏం బాగాలేవు. పిల్లలు వానాలు కూర్చుంటున్నారు, చేస్తున్నారు. స్వెటర్లు లేవు, వాళ్ళకు స్కూల్ బట్టలు లేవు, ఏం లేవు. పిల్లలు టాయిలెట్లు పోవాలన్నా చేయాలన్నా ఇండ్లకు వస్తున్నారు, ఇండ్లకు వచ్చి బాత్రూమ్ పోతున్నారు. మాకు స్కూల్ మాత్రం మంచిగా ఉంటారు. రామాయంపేట మున్సిపాలిటీ బీసీ కాలనీలోని ప్రభుత్వ పాఠశాల చిన్న వర్షానికే చెరువును తలపిస్తుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు నీళ్ల పక్కన కూర్చొని చదువు చెప్పడం, చదువు నేర్చుకోవడం వంటి విచిత్రమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. గతం నుంచి కూడా పాఠశాలలో ఇదే పరిస్థితి నెలకొంది. అధికారులు సైతం తనిఖీకి వచ్చినప్పుడు విద్యార్థులు, ఉపాధ్యాయులను తనిఖీలు చేయడమే గాని పాఠశాలలోని వస్తువులు ఎలా ఉన్నాయి, పరిసరాలు ఎలా ఉన్నాయని ఆరా తీసిన సందర్భమే లేకపోలేదు. విద్యార్థుల కనీస సౌకర్యాల గురించి అడిగిన నాదుడే లేరని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. ఇక మధ్యాహ్న భోజనం సైతం వాన నీటిలోనే నిలబడి తింటున్నారని తెలిపారు. ఇకనైనా స్కూలు విద్యార్థులకు వసతులు కల్పించి నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 1 to 5th క్లాస్ వరకు ఒకటే స్కూల్లో ఒకటే క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టడం వల్ల పిల్లలకి ఇతర చర్మ వ్యాధులు కానీ లెసన్స్ జరగట్లేదు. టీచర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. వాష్రూమ్స్ సరిగ్గా లేవు. ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ, సర్పంచ్ కానీ, ఈఓ సార్ కానీ, ఇంకా ఎంపీటీసీ, జడ్పీసీ ఎవరైనా కానీ కొంచెం పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి దృష్టి ఉంచుకొని న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మాబడి సిపిఎస్ పాఠశాల కూల్చివేసి గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. దాన్ని పట్టించుకునే నాదుడు లేడు. అలాగే పక్కకున్న అరబీ స్కూల్ తీసుకుర్రు, అది కూడా పెచ్చులుడిపోయి ఉరుస్తుంది, నీరు గారిపోతుంది. అంగన్వాడీ నుంచి మొదలు పెడితే 5th క్లాస్ దాకా ఒకటే రూమ్ లో మా బడి అంటూ దాన్ని నిర్మించారు. ఎక్కడ పని అక్కడ ఆగిపోయింది. కాంట్రాక్ట్ లేదు, నిధులు లేవు. మన జెడ్పీటీసీ ఏం పట్టించుకోలేదు, ఎంపీటీసీ పట్టించుకోలేదు, ఊరు సర్పంచ్ పట్టించుకోలేదు. ఒక్క మెదక్ జిల్లా ప్రభుత్వ పాఠశాలలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో కూడా మెరుగైన వసతులు కల్పించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.